పాటు ప్రముఖ అడ్వకేట్ బిందునాయుడు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిందునాయుడు గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి సజయ్ గారు ఇప్పటిదాకా మాట్లాడారు. స్త్రీ మీద హింస భయంకరంగా జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది కంటిన్యూస్గా. కేవలం ఆడవాళ్ళ యొక్క, స్త్రీల యొక్క హక్కులని రక్షించడం కోసం, లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క రక్షణ కోసమే సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలని, ఈ రకమైనటువంటి తీర్పును వెలువరించింది అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. దీన్ని ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఒక అడ్వకేట్గా మీరు ఎలా తీసుకుంటారు? మీ వాయిస్ అండి, ఒక్కసారి రిపీట్ చేయండి. అంతా మాట్లాడి తరతరాలుగా హింస జరుగుతుంది, ఇప్పటికి కూడా చాలా భయంకరంగా ఉంది సమాజంలో. అది మగవాడు చాలా తీవ్రమైనటువంటి హింసలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామంది బాధితులు చాలామంది ఉన్నారు. ఇట్లా దాని గురించి అంత చెప్పారు ఆవిడ. ఈ తీర్పుని మగవాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి తీర్పుగా ఇది పరిణమిస్తోందా, లేదా స్త్రీల రక్షణ కోసం మాత్రమే ఈ తీర్పు పెట్టారా? పెడితే వాళ్ళని చీట్ చేస్తున్నటువంటి అనేక మంది మహిళలు వాళ్ళ ఆస్తి కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సహజీవనాన్ని కొనసాగించి 3-4 నెలల తర్వాత అతని మీద కేసులు పెడుతూ ఉన్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ తీర్పుని మనం ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా మీరు ఏ తీర్పు గురించి అడుగుతున్నారు? 498/85 BNS గురించి అడుగుతున్నారు. సహజీవనంలో ఉన్నటువంటి స్త్రీలకి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి స్త్రీలకి, మామూలుగా వివాహితలకి అయినటువంటి స్త్రీలకు ఎట్లాంటి చట్టాలు వర్తిస్తాయో 498A సహా అవన్నీ వర్తిస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అవునండి. దానికి సంబంధించి ఏమండి, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉండేటప్పుడు, మనం ఫ్యామిలీ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఒక కుటుంబం సహజీవనం అన్నప్పుడు ఒక కుటుంబంగానే ఉంటున్నారు కదండి. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు అంటే భార్యాభర్త అని మీరు పేరు పెట్టకపోవచ్చు, దాన్ని మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అని ఎందుకు అంటున్నాము అంటే, వాళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకవేళ ఇల్లీగల్ గా అట్లా ఉండేటట్టయితే, ఇల్లీగల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ మనం దాన్ని ఇల్లీగల్ అనే మాట దానికి వాడితే, మరి అట్లాంటప్పుడు అట్లా ఉండడమే తప్పు. దాన్ని మనం అలా ఉండడం తప్పు కాదు అన్నప్పుడు దాంట్లో ఉండే రిలేషన్షిప్ ని తప్పు పెట్టడం ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, మన సొసైటీ మారుతా వచ్చిందండి. 1950లో మా అమ్మమ్మ చదువుకుంది 8వ క్లాస్ వరకు. 1968-70 వచ్చేసరికి నా తల్లి PhD చేసింది. ఆ తర్వాత తను వెళ్ళి లేడీస్ కాలేజ్లో టీచ్ చేసేది. ఇవాళ నేను ఒక లాయర్ని, ఆడా మగ కలిసి భుజాలు రుద్దుకుంటూ తిరుగుతున్నారు. I'm literally translating. We are touching our shoulders and going in profession. ప్రతిదీ మారుతా వచ్చింది. అదంతా మారుతున్నప్పుడు సొసైటీ కూడా మారాలి. కానీ ఆ సొసైటీలో మార్పులు మన కల్చర్కి అనుగుణంగా మట్టుకే పెట్టుకోవడమా, కానీ లేదా ఆ మారిన సొసైటీతో పాటు మనం కూడా మూవ్ అవ్వడమా? ఇవి చాలా ముఖ్యం. కరెక్ట్. సో అలా మూవ్ అయ్యేటప్పుడు సహజీవనం ఫస్ట్ తప్పు అని ఆ రోజుల్లో చెప్పినప్పుడు అడల్టరీ కూడా క్రిమినల్ ఒఫెన్సే అన్నారు. అడల్టరీని క్రిమినల్ ఒఫెన్స్ అని ఎప్పుడు అన్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు అడల్టరీ చేసినప్పుడు మగవాళ్ల మీదే దాన్ని బాధ్యత పెట్టారు. పెడుతూ ఏమన్నారు? మగవాళ్ళని దానికి జైల్లోనూ పెట్టొచ్చు, ఈ ఆడవాళ్లతోటి ఇంకెవరైనా మగవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ తీసుకోవచ్చు అని. ఇక్కడ ఆడవాళ్ళని ఒక ప్రాపర్టీ కింద చూశారు. పర్సెప్షన్ ఏంటి అంటే, ఆడవాళ్ళు ఒక ప్రాపర్టీ అని. నౌ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆడవాళ్ళు ప్రాపర్టీనా? కాదు కదా. మీకు కోస్తే వచ్చే రక్తమే నాకు వస్తుంది, నీ మనసు బాధపడితే వచ్చే బాధే నా మనసుకి బాధ ఉంటుంది. మన శరీరంలో ఉండే అన్ని, ఒక యూటరస్, ఇంకొక వేరే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ తప్పిస్తే మిగతాదంతా హ్యూమన్ బాడీ అంతా సేమే కదండి. హ్యూమన్ మైండ్ కూడా సేమే కదా. మరి అలాంటప్పుడు ఆడ మగ అనే వ్యత్యాసం ఎందుకు?
తేడా ఎందుకు చూపెట్టాలి, ఎవ్రీథింగ్ స్టెమ్స్ ఫ్రమ్ దట్ అండి. ప్రతిదీ అక్కడి నుంచే వస్తుంది. మీరు ఇందాక సుజయా గారిని అడిగేటప్పుడు ఆవిడ ఒక మాట చెప్పారు, మీరు ఒకటి అడిగారు. ఆడవాళ్ళది ఈ రోజు పెరిగిపోతున్నాయి క్రైమ్స్, అవి వాళ్ళు కావాలని మగవాళ్ళని ఇచ్చేస్తున్నారు అని. అంతవరకు ఎందుకు వచ్చింది ఈ రోజు? అలా అనుకుంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ అయినా, ఏ సెక్ట్ అయినా ఎవరిని అణగదొక్కుతారో వాళ్ళు పైకి లేస్తారు. అంతే అంటారా కదా సుజయ్ గారు? అణగదొక్కినప్పుడే మనం పైకి లేస్తాం. అది దళితులు కావచ్చు, కాస్ట్ వైజ్ కావచ్చు, దాంట్లో మళ్ళీ ఆడామగా ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు మీరు ఫస్ట్ కాస్ట్ నుంచే, ఫస్ట్ మనీ పవర్, డబ్బు లేని వాళ్ళని అణగదొక్కుతారు. తర్వాత కాస్ట్ లో వెనకబడ్డ వర్గాలను అణగదొక్కుతారు. ఆ వాటిల్లో మళ్ళా కిందకు వచ్చేసరికి ఆడామగాని తేడా చూపిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ తమ్ముళ్ళు తింటే వాళ్ళ కంచాలు తీసుకెళ్లి కడగడానికి పెట్టాలి. ఇది ఆది నుంచి మన సమాజంలో వచ్చే ఒక నరకం లాంటి సిచ్యువేషన్ ఆడవాళ్ళకి. సో ప్రతి సిచ్యువేషన్ లో అట్లా వచ్చేప్పటికి ఏమవుతుంది? మ్యానిప్యులేషన్ మొదలవుతుంది. నువ్వు ఒకవేళ బయటికెళ్ళి కొట్టలేనప్పుడు, బయటికెళ్ళి చేయలేనప్పుడు, ఒక అత్తగారు ఒక కోడల్ని అణగదొక్కడానికి ట్రై చేస్తారు. ఏ రకంగా? మ్యానిప్యులేషన్ తో. ఒక భార్య వాళ్ళ అత్తగారి మీద చెడు చెప్పి భర్తతోటి, అక్కడ షీ విల్ ట్రై టు డూ మ్యానిప్యులేషన్ తో. అంతే కదా? ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా అవే. గతి లేక, గత్యంతరం లేక చేసేది. మీరు ఇందాక ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని. చాలా సులువుగా చెప్పారు. ఎంత మంది అట్లా వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆనర్ కిల్లింగ్ తో చంపలేదండి? మీరు చెప్పండి. ఆనర్ కిల్లింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటుంది. మనం నార్త్ సౌత్ అని విభజించి మాట్లాడతాం కాదు. నార్త్ లోనూ జరుగుతుంది, పంజాబ్, హర్యానా, యూపీ, ఎంపీ, మహారాష్ట్రలోనూ జరుగుతుంది. అలాగే సౌత్ లో ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో, కరీంనగర్ లో కూడా జరుగుతుంది. తమిళనాడులో కారైకూడిలో జరుగుతుంది. ప్రతి చోట కాదు, మనకి రూల్స్ లాగా పెట్టేశారు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే కరెక్ట్. తప్పు కరెక్ట్ అనేది నైతికంగా కాకుండా రిలీజియస్ గా మొదలెట్టారు. కాస్ట్ సిస్టమ్ తో మొదలెట్టారు, డబ్బులతోటి మొదలెట్టారు. ప్రతి చోట ఇట్లా వచ్చేసరికి వేరే గత్యంతరం లేక ఆడవాళ్ళు గాని ఎవరైనా గాని మ్యానిప్యులేషన్ కి దిగాల్సిందే. ఆ అమ్మాయికి గతి లేక చేసింది. ఒకవేళ మీరు అనడం ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోయగలిగేటట్టు అయితే మరి ఎందుకు చెప్పలేకపోయింది? మీరు ఒక సియాది తీసుకోండి, లేకపోతే ఆ అమ్మాయి పేరేంటి, రాజ్ అని, ఆ అబ్బాయిని కూడా ఏదో తోసేసింది ఆమె. ఇక్కడేమో చంపేశారు, ఇక్కడ కూడా సియా అనే అమ్మాయిని, సియా అనే అమ్మాయి అబ్బాయిని. ఆ రాజ్ విషయంలో కుష్వాహా అనుకుంటా పెళ్లి చేసుకున్న తర్వాత అయింది. అది 4 రోజుల తర్వాత. ఇక్కడ పెళ్లి చేసుకోక ముందే అయ్యింది. మీరు ఒక కమెంట్ వాళ్ళవన్నీ తీసుకుని వాళ్ళవన్నీ వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత లేక 4 రోజుల తర్వాత చంపేశారు. ఈ అమ్మాయికి ఏమీ రాదే. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చంపేస్తే అమ్మాయికి ఏమీ రాదు. అయినా కూడా తెగించి ధైర్యం చేసింది అంటే ఈ విషయంలో ఎందుకు చేసింది? పెళ్ళైన తర్వాత కాదండి బిందినాడి గారు, పెళ్ళైన తర్వాత కాదు, సహజీవనంలో నేను చెప్పింది. పోనీ మీరు సహజీవనంలో ఇందాక మీరు అమ్మాయిల్ని చంపేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిల్ని ఈ మధ్య చంపేస్తున్నారు అని అన్నారు కదా. పోనీ ఆ 4 months కలిసి ఉండేది, ఆ సిచ్యువేషన్ కూడా రాలేదే ఇక్కడ. అది కూడా రాలేదు కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత తిరగబడి అంత గత్యంతరం లేకుండా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? మన సమాజం అండి, మన సొసైటీ ఎలా అయిపోయిందంటే అణగదొక్కేటట్టు అయిపోయింది. ఆడా మగాని ఇద్దరిని అణగదొక్కుతారు, దాంట్లో మళ్ళీ ఆడాళ్ళని ఎక్కువ అణగదొక్కుతారు. సో ఇట్లా వచ్చేసరికి దెర్ ఇస్ నో అదర్ చాయిస్. కమింగ్ టు 498A ఇన్ సహజీవనం. సహజీవనం అనేది పక్కన పెడదామండి. 498A పాతది, ఇప్పుడు 85 BNS అని వచ్చింది. ఐపీసీలో ఇట్స్ 498A, ఇది ఐపీ 498A అని కూడా ఎందుకు వచ్చిందండి? అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. ఇంతకు ముందు 497, 498, 499 అట్లా వచ్చేది. ఏ అనేది అమెండ్మెంట్ లో ఎందుకు వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్స్ పెరిగిపోయి అత్యాచారాలు పెరిగిపోయేసరికి కొత్త లా తీసుకొచ్చింది.
అప్పట్లో గవర్నమెంట్ ఏ అని. ఉమ్, ఎందుకు? క్రూయల్టీ. ఉమ్, ఆవిడ అన్నట్టు క్రూయల్టీ అనేది ఒట్టి శారీరకం కాదు, శారీరకంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, సామాజిక క్రూయల్టీ కూడా ఉండొచ్చు. అంటే సోషల్, ఒక భార్య గురించి వేరే వాళ్ళతోటి చెడుగా చెప్పడం, లేదా భార్య గురించి భార్య ఎదురుగుండానే తనని కించపరుస్తూ మాట్లాడడం, ఉమ్, అది కూడా క్రూయల్టీనే. Correct. ఒక ఒక మగవాడిని అట్లా అన్నప్పుడు లేనిది ఉమ్, ఆడవాళ్ళని అన్నప్పుడు ఎందుకు ఉమ్, అని మీరు అంటారేమో. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళని అణగదొక్కుతున్నారు కాబట్టి. ఉమ్, ఈరోజు రిజర్వేషన్స్ ఎందుకు అని అంటారు. అందరూ ఈక్వలే కదా, అందరూ ఈక్వల్ కాదండి. ఉమ్, ఆటవికులు అందరితోటి ఈక్వల్ కాదు, Hmm. బ్యాక్వర్డ్ కాస్ట్ అందరితోటి ఈక్వల్ కాదు. అందుకే క్రీమీ లేయర్ అనేది ఒక దాన్ని పెట్టేసి అది తీసేశారు. అది దట్స్ డిఫరెంట్ డిస్కషన్. yeah. కానీ ఏ ఏ సమాజంలో కానీ ఎవరినైనా అణగదొక్కినప్పుడు వాళ్ళు పైకి లేస్తారు. కానీ ఆ లేవాలి అంటే ఒక పుష్ కావాలి, ఉమ్, వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి. ఉమ్, వాళ్ళకి మట్టుకే ఎందుకు అంటే, మీరు నంబర్స్ ఇందాక నంబర్స్ చూడండి, ఉమ్, గణ సంఖ్యని చూడండి. మీరు ఉమ్, మీకు ఎన్ని డౌరీ డెత్స్ అయినాయి ఉమ్, వర్సెస్ ఎన్ని ఆడవాళ్ళు ఎంతమందిని తోసి చంపారు. మీరు జాలీ జోసెఫ్ ని తీసుకోండి కేరళలో, అంటే మీకు పేర్లు కూడా గుర్తున్నాయి. జాలీ జోసెఫ్ కావచ్చు, రాజ్ కుష్వా అమ్మాయి కావచ్చు, సియా అగర్వాల్ కావచ్చు, మీకు పేర్లతో సహా గుర్తుంది. మగవాళ్ళు ఎంతమందిని చంపారు మీరు ఒక 10 పేర్లు చెప్పండి, నేను చూస్తాను. yeah. ఉమ్, మగవాళ్ళు ఎంతమంది ఆడాళ్ళని కాల్చారా, లేకపోతే కొట్టారా, లేకపోతే ఏ రకంగా చేశారు. అప్పుడు రోడ్డు మీద ధర్నాలన్నీ చేశారు. ఎక్కడ ఐ థింక్ కర్ణాటకలో అనుకుంటా, ఒక అమ్మాయి కొడుకు బిడ్డని తండ్రిని వేరు చేసేసరికి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఉమ్. అట్లా ఎంతమంది ఆడాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడరే. బిందినాయుడు గారు చెప్పండి. బిందినాయుడు గారు, ఇవన్నీ వివాహం జరిగి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకి సంబంధించినటువంటి ఇష్యూలో ఇదంతా ఓకే. కానీ మీకు సహజీవనం అనేటటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి సంఘటన. ఓకే అండి, సహజీవనంకి వద్దాం. సహజీవనం అంటే ఎందుకు కలిసి ఉంటున్నారు ఒక ఇంట్లో? ఆ ఇంట్లో ఏం జరుగుతా ఉందో మీకు నాకు తెలియదు కదా. కానీ ఒక బిల్ పాస్ చేసి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అంటే మీరు నేను కంటే వాళ్ళు దాన్ని కొంచెం బాగా వివరంగా విశదీకరించి విశ్లేషించే కదా చేశారండి. ఎందుకు చేశారు అంటే ఒక కలిసి మెలిసి ఉండేటట్టు సొసైటీ మారింది, మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. సొసైటీ మారేసరికి సొసైటల్ ప్రెషర్స్ మూలాన వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోవచ్చు, కానీ సహజీవనం చేస్తున్నారు. ఆ సహజీవనం చేసేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. భార్యాభర్తల్లాగా ఒకటే ఇంట్లో ఉంటూ, భార్యాభర్తల్లాగా సమాజానికి కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కనిపిస్తూ, ఆ భార్యాభర్తల్లాగానే ఇంటి ఖర్చులకి లేదా ఇంట్లో పనులకి ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటూ, మేబీ పిల్లలు కూడా కంటే దాన్ని సహజీవనం అంటారు. ఇప్పుడు సహజీవనం అనేసరికి ఇంట్లో ఒకసారి ఉన్నారు సో చేసేశారు అని కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ని కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. అది ఊరికే యూ కెనాట్ జస్ట్ సే లివ్ ఇన్ రిలేషన్షిప్, యూ కెనాట్ సే నా భార్య కాదు లేదా ఇతను నా భర్త అని చెప్పాలి అంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇంకొకటండి, ఎందుకు సహజీవనం చేస్తున్నారు ఇంకొకటి చెప్తాను. డివోర్స్ కేసెస్ పెరిగినాయి, ఫైల్ చేస్తున్నారు. భార్య గాని భర్త గాని కేసు ఫైల్ చేస్తున్నారు. ఫైల్ చేసిన తర్వాత ఏమవుతుంది, 5, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా సాగదీస్తున్నారు. ఒకళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, అది ప్రేమ వల్ల ఉండొచ్చు లేదా కక్ష వల్ల ఉండొచ్చు. అప్పుడు ఆ రెండో మనిషి పరిస్థితి ఏంటి? జీవితాంతం దీంట్లోనే ఇట్లా ఇరుక్కుపోయి ఉండాలా? కాదు. వాళ్ళు దే ఆర్ మూవింగ్ ఇన్ టు లివింగ్ రిలేషన్షిప్. ఎందుకంటే వాళ్ళకి అదొక మెంటల్ స్టెబిలిటీ ఇస్తుంది, వాళ్ళకొక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎందుకంటే మనం అందరం పెళ్లి చేసుకునేది లేక ఒక రిలేషన్షిప్ లో ఉండేది ఒక పీస్ కోసమే కదండి, కంపానియన్షిప్ కోసమే కదా. మరి వాళ్ళకి ఆ కంపానియన్షిప్ లేనప్పుడు దే ఆర్ ఫైండింగ్ సంథింగ్ ఎల్స్, ఆల్టర్నేటివ్. మరి నీకు ఆల్టర్నేటివ్ గా ఒక కంపానియన్ కావాలి, అన్ని రకాలుగా నీకు ఒక భార్యగానో భర్తగానో ఉండాలి, కానీ సమాజానికి కూడా మీరిద్దరు కలిసి ఉంటారు, కానీ చట్టపరంగా మీరు భార్యాభర్తలు కాదు. అది న్యాయమా? అలా ఉన్నప్పుడు అసలు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎలా చేసుకుంటారు? డివోర్స్ కి ఫైల్ చేసి డివోర్స్ అవ్వకపోతే ఎలా చేసుకుంటారండి? అది బైగమి అవుతుంది. మళ్ళా మీరే ఏదో అంటారు, ఆడాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. సెకండ్ మ్యారేజ్ డైవర్సీ గురించి మాట్లాడట్లేదు, మామూలుగా డైవర్సీ లేదండి, అలా కాదు. అలా అంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఒక మాట. 5 years తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, ఓకే అనుకున్నాము.
కానీ ఇవాళ అతనికి ఏదో అయ్యింది, పోయాడు, సారీ చనిపోయాడు, అప్పుడు నా పరిస్థితి ఏంటి? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టా కాదా? మేము ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాము, అది పక్కకు పెట్టండి. మేము 5 years తర్వాత అంతా బాగుంటేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే లీగల్ ఇష్యూస్ వస్తాయి. బికాస్ నేను ప్రతిరోజు చూస్తున్నానండి ఎన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయో. పిల్లలు పుడితే అదొక ఇష్యూ, పెళ్లి చేసుకుంటే ప్రాపర్టీ వల్ల ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళకి ఏమన్నా ఇస్తే అదొక ఇష్యూ, వాళ్ళు ఈఎంఐ పేరున ఏమన్నా పెడితే అదొక ఇష్యూ. అవంతా లేకుండా ఒట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే కదా ఇది. సరే మనం పెళ్లి చేసుకుందామా లేదా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆయన ప్రతిదానికి ఈ మారల్ పోలీసింగ్ అనేది ఎందుకు? మీరు నేను ఎందుకు డిసైడ్ చేయాలి? మీకు కావాలా మీరు చేసుకోండి, నాకు కావాలా నేను చేసుకుంటాను, సజయ్ గారికి కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. మనకి ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ఒక షాప్ లో రెడ్, బ్లూ, గ్రీన్ ఉన్నప్పుడు మీరు బ్లూ పిక్ చేస్తారు, నేను రెడ్, ఆవిడ గ్రీన్. మనకి మన కోర్ట్స్ ఆర్ గివింగ్ అస్ ది ఆప్షన్. నువ్వు కావాలంటే నువ్వు సహజీవనం చేసుకో అని అంటున్నప్పుడు, దానికి నేను ఇది ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ద ప్రొటెక్షన్ అన్నప్పుడు, వై నాట్? Who are we to decide for others whether it is right or wrong? తప్పు ఒప్పుల గురించి మాట్లాడడానికి మనం ఎవరం? వాళ్ళు చేసేది మనకి ఏ రకంగానూ బాధించట్లేదు కదా. మీరెందుకు మారల్ పోలీసింగ్ చేయాలి? సో ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదంటే దే కుడ్ హ్యావ్ మెనీ రీజన్స్. వీ హ్యావ్ నో బిజినెస్ టు క్వశ్చన్ దట్. కానీ ఎవరిని మోసం, ఇప్పుడు అక్కడ మోసం చేయకూడదు, దగా చేయకూడదు, వాళ్ళకి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏ రకంగా కూడా అబ్యూజ్ చేయకూడదు, మోసం చేయకూడదు, వాళ్ళని హింసించకూడదు. సో అట్లా అయినప్పుడు మిగతావేవి తప్పు కాదే. ఒక భార్యాభర్తకి ఏముందో ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ కి కూడా అదే ఉంటుంది. అది ఉండాలి అని ఉన్నత న్యాయస్థానమే చెప్పినప్పుడు దాని గురించి మగవాళ్ళకి అది కన్వీనియంట్ కాదు అని చెప్పేసి ఆడవాళ్ళకి ఆ బెనిఫిట్ లేకుండా చేయకండి. ఇట్ ఈస్ అ వెరీ రాంగ్. వాళ్ళకి పిల్లలు కలిగితే వాళ్ళ పరిస్థితి, పిల్లలకి ఎప్పుడు ఒకవేళ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ అది ఇల్లీగల్ అయినా కూడా, ఇల్లీగల్ అయ్యుంటే కూడా పిల్లలు హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. పిల్లలకి రైట్స్ లేకుండా ఉండవు. అంటే సామాజికంగా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వివక్ష, ఇప్పుడు ఇద్దరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది మీరు నేను ఎందుకు డిసైడ్ చేయాలండి? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఎవరు? ఇదే ఈ మారల్ పోలీసింగే వద్దంటున్నాను. వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి సామాజికంగా ఏ పరంగా ఏ కష్టాలు ఏ జోటుపాట్లు పడాలో వాళ్ళకి తెలుసు, అది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఈ రోజు సిటీల్లోనే కాదండి, విలేజెస్ వాళ్ళు కూడా డివోర్సులు తీసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఇన్ని డివోర్సులు ఉండేవా? 50 ఏళ్ల క్రితం అసలు డివోర్స్ అనే మాట తెలిసేదా? విడాకులు ఒక 11 ఏళ్ల పిల్లకి ఆవిడ ఫస్ట్ డాక్టర్ ఫ్రమ్ ఇండియా, ఆవిడ పేరు ఫస్ట్ మెడికల్ ప్రొఫెషనల్ ఫ్రమ్ ఇండియా చదువుకున్న ఆవిడకి 10 ఏళ్ళప్పుడు పెళ్లి చేస్తే నాకు లేదు అని చెప్పి 11 ఏళ్ళకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి నేను వెళ్ళను అంటే అతను బ్రిటిష్ కోర్ట్స్లో వేస్తే, ఎప్పుడు 1900 ప్రాబబ్లీ 20లో 30లో వేస్తే ఆవిడ మీద కేసు భర్త పెడితే, ఆమె కంటే 30 ఏళ్ళలో 20 ఏళ్ళు పెద్ద అయిన అతను కోర్టులో ఆమెని జైలు కన్నా వెళ్ళు, ఇంటికన్నా వెళ్ళు అంటే నేను జైలుకే వెళ్తాను అనింది. జైలుకు వెళ్ళిన తర్వాత ఆవిడ లండన్కి వెళ్ళి మెడిసిన్ చేసి ఇండియాస్ ఫస్ట్ డాక్టర్. మరి అది కరెక్టా? 11 ఈ రోజు చైల్డ్ మ్యారేజ్ తప్పు, సతీ తప్పు, ఇవి అవి అని అంటున్నారు కదా. ఎలా మన సమాజం మోల్డ్ అవుతూ ఈ రోజుకి వచ్చిందో, ఈ రోజు సిచ్యువేషన్ లో ఇది తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు. అది 2 కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరూ అడల్ట్స్ అయిపోతే, మేజర్స్ అయిపోతే, యాక్చువల్గా అబ్బాయి 21, ఒకవేళ పెళ్లి చేసుకోగలిగితే, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నా కూడా తప్పు కాదు, బికాస్ దే ఆర్ 2 కన్సెంటింగ్ అడల్ట్స్. ఓకే.